ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని తెలంగాణ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కారణం ఏంటంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తారేమోనని భయం. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలంగాణలో పోటీ చేస్తే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. దానిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తెలంగాణకి రావద్దని, తెలంగాణ మాదని, తెలంగాణలో పోటీ చేయొద్దని పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని అనడంతో మరలా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ అగ్గి రాజేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన మొదటగా పవన్ కళ్యాణ్పై ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఉండకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై ఘాటుగా స్పందించేవారు కాదు. పైగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేసింది లేదు, కేసులు పెట్టారు ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమానులు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టింది లేదు, ఆయన్ని అరెస్ట్ చేసింది లేదు, నోటీసులు పంపించింది లేదు. కానీ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం అని పెట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అవమానించడంతో పాటు పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఈ వివాదాన్ని మరికాస్త పెంచారు. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు స్పందిస్తే దానిపై మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, కొంతమంది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి నేతలు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇకనైనా రెండు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం మానుకోవాలని మనందరం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వ్యక్తులని కోరుకుందాం.